అయితే మరి ఇప్పుడు చాలా మంది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు హెయిర్ లాస్ అవ్వడం ఇలా అంటే హెయిర్ లాస్ ఎందుకు అవుతుంటారు? ఇప్పుడు హైపర్ ఆండ్రోనిజం చెప్పాను కదా, అంటే ఆండ్రోజన్ లెవెల్స్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వస్తుంది అండ్ నార్మల్ హెయిర్ లాస్ అవుతుంది. వాళ్ళ అది కూడా ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సే కదా, దాంతో హెయిర్ లాస్ అవుతుంటుంది. ఇంకా ఏ సిమ్టమ్స్ వచ్చినా ఇట్స్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు పిల్లల్లో అయినా పీసీఓడి ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అంటే కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్కి ఏమైనా ప్లాన్ చేసినప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్? అంటే వాళ్ళకు ఒకసారి కన్సీవ్ అయ్యారు, ఒక కిడ్ ఉన్నారు, మళ్ళీ తర్వాత ఒక 1 year దాకా అయితే వాళ్ళకి పీరియడ్స్ ఇరెగ్యులర్ గానే ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ డెలివరీ అంతగా పట్టించుకోరు. మాకు కిడ్స్ ఇచ్చారు కదా, మాకు పీసీఓస్ అంతా తగ్గిపోయి ఉంటుంది అని ఒక కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఆ 1 year తర్వాత కూడా ఇంకా పీరియడ్స్ రాకపోవడము, పీరియడ్స్ వచ్చినా చాలా ఇర్రెగ్యులర్ గా అవ్వడము, మళ్ళీ పెరిగిన వెయిట్ పెరుగుతూ పోవడము, వెయిట్ తగ్గట్లేదు, మేము డైట్ చేసినా ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా ట్రై చేస్తున్నాము అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్ళి మళ్ళీ పీసీఓస్ అనేది మళ్ళీ డెవలప్ ఎక్కువైపోయిందా, ఎలా ఉంది అనేది వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ మీద ఉంటే ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ లోనే అంత తొందర లేదు కాబట్టి కిట్ కి గ్యాప్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ మెయింటైన్ చేసుకొని దాంతో కూడా క్యూర్ కానప్పుడు మళ్ళీ మెడిసిన్స్ స్టార్ట్ చేసేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే మళ్ళీ ఓసీ పిల్స్ ఇచ్చి చూస్తాము. మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అంత లేదు కానీ ఓబిసిటీనే బాగా పెరిగింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఓబిసిటీ ఉండొచ్చు అని చెప్పి మెట్ఫార్మిన్ పెట్టి అలా ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఓకే.